మరణత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధల చేయము. 2026 మే 14వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, తల్లి గర్భమందు రూపింపబడక ముందే పుట్టిన మనల్ని, మన బిడ్డలను కూడా ఎరిగి ఉన్నాడు యెహోవా దేవుడు. అందుచేతనే మనల్ని దీవించిన దేవుడు మన బిడ్డలను కూడా దీవించుచు, యేసయ్య ఇచ్చే విశ్వాస జీవితంలో దృఢపరచుచు, ఉన్నతమైన స్థానంలోకి మనల్ని, మన పిల్లలను ఎక్కించి అందరికంటే మిన్నగా నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వ ఆశీర్వాదములకు కారకుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, మమ్మును మా పిల్లలను ఆశీర్వదించుచు, దీవించుచు, వృద్ధి చేయుచున్న నీ కృపలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేన స్థితిలో ఉన్న మమ్ములను ఉన్నత స్థితిలో నడిపించుటకు నీవు ఇచ్చే వృద్ధి ఎంతో చూడగల నేత్రములను, అనుభవించగల స్థితిని మాకు అనుగ్రహించుము. నేడు జన్మదినోత్సవము, వివాహ దినోత్సవములు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే సొంత వారిని, బంధువులను, స్నేహితులను కోల్పోయి బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. అరబ్ దేశాల్లో ఉన్న నీ బిడ్డలకు నిన్ను ఆరాధించే భాగ్యములను దయచేయమని వేడుకొనుచున్నాము. శుక్రవారం సెలవు దినమున నీ సన్నిధికి రాగల దైవస్థితిని అనుమతించుము. తద్వారా సంపూర్ణమైన కాపుదల ఇచ్చి అన్నింటా విజయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ, నీ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపమును నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు సంపూర్ణంగా ఆశీర్వదించు యేసుక్రీస్తు నామమున మన బిడ్డలను, మన కుటుంబాలను, మన సంఘములను పరిపూర్ణమైన వృద్ధి చెందించి సాక్షులుగా నిలుపునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి.